ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ రాజకీయాలు ఇప్పుడు మన భారత్ పైన ఏ రకంగా ప్రభావం పడుతున్నాయనేది కనుక చూస్తే, నిజానికి ఎప్పుడైతే ఈ బీఎన్‌పీ పార్టీ గెలిచిందో, అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ తారిక్ రెహమాన్ గెలవటం అయితే జరిగింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఓకే. అతనే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ బంగ్లాదేశ్‌కి. అయితే ఇక్కడ మన భారత్‌కి ఇది అడ్వాంటేజా? డిసడ్వాంటేజా? అనేది కనుక చూస్తే, మొత్తం మనకున్న ప్రీవియస్ హిస్టరీని బేస్ చేసుకొని, ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ అధికార పార్టీని బేస్ చేసుకొని, అలాగే హసీనా మన భారత్‌లో ఉన్నదాన్ని చూసి బేస్ చేసుకొని, వీటన్నిటిని గనుక చూసుకున్నట్టయితే, ప్రస్తుతం మన భారత్‌కి ఇది అంత ఫేవరబుల్ సిట్యుయేషన్ కాదని అందరూ అనుకుంటున్నారు. కానీ ఫ్రెండ్స్, ఒక్క విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో ఎవ్వరు శాశ్వత మిత్రులు, ఎవరు శాశ్వతమైన శత్రువులు ఉండరు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, భారత్ ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో చాలా తెలివిగా పావులను కదుపుతోంది. ఇప్పటికే భారత్ ఈ బీఎన్‌పీ పార్టీ విషయంలో చాలా అంటే చాలా అద్భుతమైన ఒక విషయం అయితే చెప్పింది. ఏంటంటే, అంటే గతంలో చూసుకున్నట్టయితే తారిక్ రెహమాన్ వాళ్ళ అమ్మ ఖలేదా జియా గారికి హెల్త్ బాగోలేనప్పుడు మన మోదీ గారు సపోర్ట్ ఆఫర్ చేశారు. అయితే ప్రస్తుతం ఆవిడ లేరు, చనిపోయారు, కరెక్టే కావచ్చు. కానీ ఆవిడ అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆవిడకి ఫోన్ చేసి, మీకు భారత్ దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది. అప్పటికి ఆవిడ రూలింగ్ పార్టీలో లేరు. ఓకే. అప్పటికే హసీనా భారత్‌కొచ్చేసారు. ఓకే. తలదాచుకోవడానికి. అయితే ఆ టైంలో ఆహ్, మనం ప్రధానమంత్రి మోదీ గారు ఈ కలేరా గారికి ఈ రకంగా భరోసా ఇవ్వటం అప్పట్లో చాలా సెన్సేషన్‌గా మారింది. ఎందుకనంటే డిసెంబర్ 2025లో ఆమె క్రిటికల్ కండిషన్‌లో ఉన్నప్పుడు భారత్ నుంచి అన్ని రకాల సపోర్ట్ ఇస్తామని, ఆమె త్వరగా కోలుకోవాలని చెప్పారు. ఆ తర్వాత రెహమాన్ కూడా ప్రౌడ్ థాంక్స్ అంటూ రిప్లై ఇచ్చారు. అంటే ఎప్పటినుంచో భారత్ ఈ బీఎన్‌పీ పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఆవిడ చనిపోయారు. ఖలేదా జియా గారు చనిపోయారు. అయితే ఆమె దహన సంస్కారాలకి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు వెళ్లి రిప్రజెంట్ చేశారు. ఎలక్షన్స్ తర్వాత మోదీ గారు రెహమాన్‌తో ఫోన్ మాట్లాడి, బంగ్లాదేశ్‌తో శాంతి, ప్రాస్పెరిటీ కోసం సపోర్ట్ మేము ఖచ్చితంగా ఇస్తాము అంటూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. అయితే నిజానికి హసీనా పార్టీ తప్ప, హవామీ పార్టీ తప్ప అన్ని పార్టీలు కూడా బంగ్లాదేశ్‌కి సంబంధించి మనకి వ్యతిరేకంగానే ఉన్నాయి. దీనిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇంకొక పార్టీ ఉంటుంది చూసారా? జమితా పార్టీ అని ఇంకోటి ఉంటది కదా! ఆ పార్టీ మాత్రం పూర్తిగా పాకిస్తాన్ సపోర్టర్స్. వీళ్ళు బేసిక్‌గా కమర్షియల్ పర్సన్స్. వీళ్ళు బీఎన్‌పీ పార్టీ వాళ్ళు బా వీళ్ళు పాకిస్తాన్‌కి ఫేవరబుల్లే. కానీ ఇక్కడ మనం మ్యాటర్ గమనించాల్సింది ఏంటంటే, పాకిస్తాన్‌తో ఎవరైతే ట్రేడ్ డీల్స్ పెట్టుకుంటున్నారో, వాళ్ళు నిండా అడుగు తిన్నట్టు అంటే గేదె తోక పట్టుకుని చెరువు యుద్ధం అంటారు చూసారా? అంటే పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. ఓకే. విదేశాల నుంచి పెట్టుబడులు లేవు. ఏమీ లేవు. పాకిస్తాన్ ఖాళీగా ఉంది. ఓకే. అమెరికా సపోర్ట్ ఉంది. కాదంటలేదు. కానీ అది బంగ్లాదేశ్‌లో హై డెన్సిటీ ఉన్న జనాలకే సరిపోదు. ఆహ్, బంగ్ బంగ్లాదేశ్‌కి ఫేవరబుల్‌గానే ఉంది అమెరికా. సో, పాకిస్తాన్‌కి మాత్రం ఏం లేదు. అయితే ఇక్కడ భారత్, అమెరికా ట్రేడ్ డీల్స్ కానీ, అలాగే భారత్‌కి, బంగ్లాదేశ్‌కి మధ్య ఉన్న ట్రేడ్ రిలేషన్స్ కానీ మెరుగుపడాలి అంటే, ప్రస్తుతం ఉన్న బీఎన్‌పీ పార్టీ అంటే రూలింగ్‌లోకొచ్చిన బీఎన్‌పీ పార్టీ ఖచ్చితంగా భారత్‌కు ఫేవరబుల్‌గానే మారాలి. ఎందుకంటే మనం అనుకోవచ్చు పాకిస్తాన్‌తో ఫేవరబుల్‌గా బంగ్లాదేశ్ ఉంటే ఇప్పుడు బంగ్లాదేశ్‌కి ఒరిగేది ఏమీ లేదు. కానీ భారత్‌తో ఉంటే మాత్రం చాలా ట్రేడ్ రిలేషన్స్‌కి సంబంధించిన ఇంప్రూవ్‌మెంట్ అనేది బంగ్లాదేశ్‌కి వస్తుంది. బంగ్లాదేశ్‌కి అమెరికా సపోర్ట్ ఉంది. కానీ భారత్ సపోర్ట్ కూడా ఉంటేనే బావుంటుంది. ఇది ముందుగానే గ్రహించిన మన మోదీ గారు ముందు నుంచి కూడా బీఎన్‌పీ పార్టీకి పరోక్షంగా అయినా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఇతనున్నాడు కదా! మొహమ్మద్ యూనిస్ వాడో వేస్ట్ గాడు. సో, వాడికసలు బుర్ర లేదు. అయితే ఈయన తరీక్ రెహమాన్ మన భారత్‌కి అంత పూర్తి వ్యతిరేకం కాదు. నిజంగా వ్యతిరేకం ఉన్న రాత్రికి రాత్రే కథలు మారిపోతాయి. అయితే మరి మొన్నటి వరకు కూడా 50% టారిఫ్ అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారత్ చుట్టూ తిరిగాడు. ఇప్పుడు టారిఫ్ లేదు, ఏం లేదు, మొత్తం తీసేసాను. ఓన్లీ 18% అని చెప్పి మాట మార్చాడు. అంటే
అక్కడ మొన్నటి వరకు శత్రువుగా ఉన్న అమెరికా దేశం, మనం భారత్ మీద ప్రెషర్ పెట్టిన అదే అమెరికా దేశం, ఇప్పుడు ఎంతో కొంత ఫేవరబుల్‌గా ఫ్రెండ్లీగా మారడానికి ట్రై చేస్తుంది. సో, ఈ క్రమంలో మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా రెహమాన్ గారి తల్లి ఉన్నప్పుడే ఈ రకంగా పావుని కదపడం మొదలుపెట్టారు. సో, ఈ పరంగా చూసుకున్నట్టయితే ఆయన కూడా భారత్‌కి ఫేవరబుల్‌గానే మాట్లాడుతున్నారు. సో, ఇప్పుడు ట్రేడ్ డీల్స్ ఎక్కువగా వస్తే బంగ్లాదేశ్‌కి ఎక్కువ మొత్తంలో డబ్బొస్తుంది. ఆ ఎక్కువ మొత్తం డబ్బొస్తే అది ఇప్పుడున్న రూలింగ్ పార్టీకే బెనిఫిట్ అనమాట. సో, మీకు మ్యాటర్ అర్థమైంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.